హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం బేకరీ స్టైల్లో టేస్టీగా క్రంచీగా కార బూందీ తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే అచ్చం బేకరీ లాగే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా ఈజీగా చేద్దాం రండి. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపిండిని తీసుకొని ఒకసారి జల్లించుకొని బౌల్లోకి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసుకొని పిండిలో కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళను తీసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ విస్కర్తో పిండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. చూడండి, గరిటెతో ఒకసారి పోసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. కార బూందీ వేసే ప్రతిసారి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని బూందీ మొత్తం డ్రాప్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, కడాయి నిండే విధంగా బూందీని డ్రాప్ చేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ క్రిస్పీగా బూందీ మొత్తం వేగే విధంగా వేయించుకోవాలి. బూందీని వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయి నిండుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. బూందీ కలర్ లైట్గా చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కడాయిలో ఎక్స్ట్రాగా మిగిలి ఉన్న బూందీని మరో గరిటె సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి చేసుకోవాలి, లేదంటే ఎక్స్ట్రాగా మిగిలి ఉన్న బూందీ మాడిపోతుంది, టేస్ట్ సరిగా ఉండదు. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని బూందీగా వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఒక కప్పు పచ్చిశనగపిండికి నాకైతే ఇంత బూందీ వచ్చిందండి. మీరు తీసుకున్న పిండిని బట్టి క్వాంటిటీ వస్తుంది. మొత్తాన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు వేరుశనగ గింజలను కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీడిపప్పు, అలాగే కరివేపాకును డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని తీసుకొని నూనెలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న వేరుశనగ గింజలను బూందీలో వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత బూందీలో వేసుకోవాలి. అన్నింటినీ డీప్ ఫ్రై చేసి బూందీలో వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్తోనే టాస్ చేస్తూ కలుపుకోవాలి, లేదా ఒక గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ బూందీలో కలిసే విధంగా కలుపుకుంటే కార బూందీ రెడీ అయిపోతుందండి. ఎయిట్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా కవర్లో కానీ వేసి క్లోజ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.